నమస్కారం అండి. నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఇవాళ మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే, మనకి హెల్త్ గురించి కానివ్వండి, ఏ అంశం గురించి అయినా మనం హెల్త్ గురించి మాట్లాడదాం. మిగతా అంశాలు మనకెందుకు. సో, హెల్త్‌కి సంబంధించినటువంటి నాలెడ్జ్ మీకు తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు, మీరు ఏ సోర్సెస్ నుంచి చేస్తారు? ఏవి రిలయబుల్? ఏది అన్‌రిలయబుల్? ఎందుకు? ఈ ఇంటర్నెట్ యుగంలో ఏమైందంటే, అన్నీ మన చుట్టూయే ఉన్నాయి. ఏది తీసుకోవాలి అనేటటువంటి ప్రాబ్లమ్ అయిపోయింది. ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ తెలిసేది కాదు. మనకు కావాలనుకుంటే లైబ్రరీకో లేకపోతే ఆ స్పెసిఫిక్ బ్రాంచ్‌లో ఉన్న స్పెషలిస్ట్ దగ్గరికి వెళితే తప్ప మనకు తెలిసేది కాదు. దాని నుంచి పుస్తకాలు వెతుక్కోవాల్సి వచ్చేది. ఆ పుస్తకాలు లైబ్రరీలోకి వెళ్లి చూడాలి. ఇట్లా రిసర్చ్ అనేది చాలా కష్టమైపోయేది. ఇప్పుడు రిసర్చ్ అనేది ఎంత తేలికైపోయిందంటే జస్ట్ చేతిలో ఫోన్ ఉంటే చాలు. ఆ ఫోన్‌లో గూగుల్ ఉంటే చాలు. సో, ఇన్ఫర్మేషన్ ఓవర్‌లోడ్ అయిపోయింది. ఇన్ఫర్మేషన్ అవసరమైన దానికంటే ఎక్కువైపోయింది. సో, ఇంత ఇన్ఫర్మేషన్ ఓవర్‌లోడ్‌లో ఏది మంచి, ఏది చెడు, దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదు అనేటటువంటిది తెలుసుకోవడం ముఖ్యం ఇప్పుడు. ఇన్ఫర్మేషన్ ఉన్నది. దేన్ని మనం తీసుకోవాలి అనేది. ఇప్పుడు హెల్త్‌కి సంబంధించింది. నాకు జ్వరం ఉంది. నాకు జ్వరం ఎందుకొచ్చింది అనేటటువంటిది గూగుల్‌లో ఏస్తే జ్వరానికి ఒక 100 కారణాలుంటాయి. దానికి సింపుల్‌గా జలుబు కావచ్చు, వైరస్ ఇన్ఫెక్షన్ దగ్గర నుంచి క్యాన్సర్ దాకా ఉంటాయి. ఇప్పుడు ఇది వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల 2 రోజులు తగ్గిపోయేది అని అనుకోవాలా? నాకు క్యాన్సర్ ఉందేమో అనుకోవాలా? ఏది అనుకోవాలనేది మనిషి బట్టి, ఆ మనిషి యొక్క ఆలోచనలు బట్టి ఉంటుంది. భయస్థుడనుకోండి, అమ్మో! నాకు టీబీ ఉందేమో, నాకు క్యాన్సర్ ఉందేమో అనుకుంటాడు. సో, ఆ మనిషి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి అనడానికి ఈ అంశం గురించి ఇవాళ మనం డీల్ చేయబోతున్నాం. సో, ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్‌లో మనకి ఏ ఏ చోట్ల నుంచి వస్తోంది? గూగుల్ నుంచి వస్తోంది. వాట్సాపుల్లో మనకి పంపించే పోస్టుల ద్వారా వస్తోంది. భారతదేశంలో ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా చూసే సోర్సెస్ ఏంటంటే కామన్‌గా వాట్సాప్. గూగుల్ కంటే ఎక్కువ ఇదే చూస్తుంటారు. సో, వాట్సాపు, తర్వాత యూట్యూబు, తర్వాత ఇప్పుడు కొత్తగా ఇన్‌స్టాగ్రాము, కొంతమంది ట్విట్టర్ ద్వారా, కొంతమంది గూగుల్ ద్వారా ఇంత తర్వాత లేటెస్ట్‌గా వచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించినటువంటి డీప్ సీక్ కానివ్వండి, గ్రాక్ కానివ్వండి, జెమినీ కానివ్వండి, ఇవి ఇంకా స్పెషలైజ్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చింది. ఇవి మనకి హెల్త్‌కి సంబంధించినటువంటి క్వెషన్‌లకి మీ ఆన్సర్ చేయడానికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సోర్సెస్. ఈ సోర్సెస్ నుంచి మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ మీరు గ్రహించగలరు. ఇవన్నీ కూడా నిజాలే చెప్తాయి, అబద్ధాలు చెప్పవు. ఒక్కొక్కసారి మనుషులు, డాక్టర్లు వాళ్ళ ధనలాభంతో, ధనాశతో మీకు అబద్ధాలు చెప్పొచ్చు. ఉన్న ఇన్ఫర్మేషన్ మార్చి కొంత సప్రెస్ చేసి చెప్పొచ్చు గాక. ఇవేవి కూడా ఇన్ఫర్మేషన్ సప్రెస్ చేయవు. కానీ అతిగా చెప్తాయి. జ్వరానికి క్యాన్సర్ కారణమా? అయ్యుండొచ్చు. ఒక 25 ఏళ్ల వాడికి క్యాన్సర్ ఉండే అవకాశం ఎంత? లక్షల్లో ఒకడికి. మీరు లక్షల్లో ఒకడుంటారా? మిగతా భాగంలో ఉంటారా? ఈ డిస్క్రిమినేషన్ అంటే ఏది మనం తీసుకోవాలి, ఏది నాకు ఉండే అవకాశం ఎక్కువ ఉన్నది అని తెలుసుకోవడం ముఖ్యం. ఇప్పుడు గూగులు, తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చినవి అవి స్పెసిఫిక్‌గా చెప్తాయి. నా ఇన్ఫర్మేషన్ సోర్స్ అనేది కూడా డీల్ చేస్తుంది. ఈ వాట్సాప్‌లో, అలాగే యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇవి ఏమిటి? మీ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ఏంటి? ఇంకొకళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ చెప్పేది ఎవరు అని తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకు? ఆ ఇన్ఫర్మేషన్ చెప్పేది ఎక్కువగా డాక్టర్ కంటే కూడా వాట్సాప్‌ని ఎక్కువ నమ్ముతారు. డాక్టర్ చెప్పిన దానికంటే కూడా ఇన్‌స్టాగ్రామ్ అని నమ్ముతారు. డాక్టర్ చెప్పిన వాట్సాప్‌లో ఫార్వర్డ్‌లు నమ్ముతారు. సరే, డాక్టర్‌కి లాభాపేక్ష ఉంది, వీళ్ళకి లాభాపేక్ష లేదు అనుకోవచ్చు. లాభాపేక్ష లేదు అని మీకు ఎలా తెలుసు అని నన్ను అడుగుతున్నాను. సో, లాభాపేక్ష లేదు అన్నప్పుడు లాభము వాళ్ళకి డబ్బు రూపంలో రాకపోవచ్చు, కీర్తి రూపంలో రావచ్చు, ఫాలోవర్స్ రూపంలో రావచ్చు. సో, మీకు తెలియని అంశాల గురించి చాలా ఉన్నాయి. సో, డాక్టర్ అనుకుంటే మెడికల్ మాఫియా కావచ్చు, కానీ మిగతా వాళ్ళు మాఫియా కారు అనడానికి మీకేమిటి? సో, మీరు ఏదైతే చూసి వీడియోనో లేకపోతే మీ ఇన్ఫర్మేషన్ రాసినటువంటి పేజో ఏదైతే ఉందో, ఆ రాసిన వాళ్ళు ఎవరు? వాళ్ళు మాట్లాడే అంశము వాళ్ళ ఎక్స్‌పర్టీస్‌కి సరిపోతోందా? నేను డాక్టర్‌ని అనుకోండి. నేను మెడికల్ విషయాలు చెప్పడంలో నాకు అథారిటీ ఉంది. నాకు డిగ్రీలు ఉన్నాయి. సో, నేను మోడీ గారికి నువ్వు ఇట్లాగ దేశాన్ని పాలించు అని చెప్పాననుకోండి, ఎలా ఉంటుంది? కానీ ఈ ఇన్ఫర్మేషన్‌లో ఏమైంది? ఒక మైక్ పట్టుకొని రోడ్డు మీద ప్రతి వాళ్ళని మోడీ గారు ఎలా పరిపాలన చేస్తున్నాడు, నాయుడు గారు ఎలా పరిపాలన చేస్తున్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎలా ఉన్నారంటే
చెప్పడానికి వీళ్ళకి అర్హత ఏముంది అనొచ్చు మీరు. అంటే ఒకవేళ అథారిటీ ఉన్నవాళ్ళు చెప్తే దాని గురించి మనం నమ్మదగ్గగా ఉంటుంది. మిగతాది మనకి ఎంటర్టైన్మెంట్ వాల్యూ కింద తీసుకోవాలి తప్ప వాటిని అథారిటీ కింద తీసుకోలేరు కదా. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బుర్రలోకి నమ్మే ముందు మీ బుర్రని మీరు ఉపయోగించాలి. సో పలానా వాళ్ళు చెప్పేది ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి వాళ్ళకి క్వాలిఫికేషన్ ఏమిటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమిటి, ఈ సబ్జెక్ట్లో వాళ్ళకి ఏమున్నది. ఒక పొలిటికల్ జర్నలిస్టు కొన్ని ఏళ్లుగా పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్పారనుకోండి, వాళ్ళ వ్యూ పాయింట్ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నది, దానిలో పనిచేశారు, ఆ వ్యూ పాయింట్ తీసుకోవచ్చు. దాన్ని నమ్మే ముందు మీ బుర్రను ఉపయోగించి దాన్ని అవునా కాదా పరిశీలించండి. సిమిలర్లీ డాక్టరు ఒక మెడికల్ అంశం గురించి చెప్పాడు అనుకోండి, దానిలో డిగ్రీ ఉన్నది. ఇప్పుడు మిగతా వాళ్ళు చెప్తున్నప్పుడు దానిలో వాళ్ళకి దాని క్వాలిఫైడా కాదా అని ఆలోచించి దాన్ని మనం తీసుకోవాలి తప్ప వాట్సాప్లో వచ్చిన ప్రతి వీడియో, ఫర్ ఎగ్జాంపుల్ గుండె బలం తగ్గిపోయిందా, హార్ట్ అటాక్లో వచ్చి మీ గుండె బలం తగ్గిపోయిందా, అయితే ఈ కీలేషన్ థెరపీ అని చెన్నైలో ఒకటి వచ్చింది, అది మీరు తీసుకోండి, మా చుట్టాలు మా ఫ్రెండ్స్ ఇదంతా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అని ఒక వాట్సాప్ మెసేజ్ కొన్ని సంవత్సరాలుగా అది తిరుగుతుంది. కీలేషన్ థెరపీ చెన్నైలో పలానా హాస్పిటల్లో ఉంది. సరే కీలేషన్ థెరపీ ఉంది, వెళ్ళారు మీరు, వాడంతా చెప్తాడు సెషన్కి 25,000 అట్లాగా మీకు ఒక 2-3 నెలలు తీసుకోవాలి అని ఒక 2.5 లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత తీరా చూస్తే అంతకుముందు ఎక్కడుందో పంపింగ్, ఇప్పుడు అంతే ఉంటుంది పంపింగ్. సో ఈ 2.5 లక్షలు పోయాయి. ఈ 6 నెలలు మిగతా ట్రీట్మెంట్లు తీసుకోవట్లేదు. ఈ నష్టానికి డబ్బు కావచ్చు, హెల్త్ కావచ్చు, సమయం కావచ్చు, ఎవరు బాధ్యులు? మీ అమాయకత్వం కాదు ఒక రకంగా. వాడిని వెళ్ళి మీరు గొడవ పెట్టుకుంటారు, అది వేరే విషయం, దాని గురించి కాదు. ఆల్రెడీ మనం కొంత కోల్పోయాం కదా. సో ఇది సంవత్సరాల తరబడి కీలేషన్ థెరపీ గురించి నడుస్తూ ఉంటుంది. అందరు తీసుకొచ్చి నాకు మెసేజ్లు పెడుతుంటారు, తీసుకొచ్చి చూపిస్తుంటారు. గుండె పంపింగ్ 25% ఉంటున్న మందులు ఆపేసిపోయి కీలేషన్ థెరపీకి వెళ్ళి అని చెప్తుంటారు. ఇవన్నీ కూడా మనం దాన్ని క్రాస్ చెక్ చేసుకోకుండా పాటించడం వల్ల మనకు వచ్చినటువంటి నష్టాలు బేసికలీ. సో మన హెల్త్ పరంగా ఈ వీడియోలో మాట్లాడటం జరుగుతుంది. ఒక ఇన్ఫర్మేషన్ మీరు తీసుకున్నప్పుడు దాన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీకు ఒక డాక్టర్ మాట్లాడితే 2-3 డాక్టర్తో క్రాస్ చెక్ చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఒక డెసిషన్ మీరు వచ్చినట్లయితే మీరు సేఫ్గా ఉంటారు. సో మనకి రిగ్రెట్స్ ఉండవు, అయ్యో మనకు తెలియక చేశాను, వాడు నన్ను మోసం చేశాడు, వీడు నన్ను మోసం చేశాడు, ఇట్లాంటివి లేకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. సో చివరికి చెప్పే కన్క్లూజన్ ఏంటంటే, హెల్త్ పరంగా మీరు ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ఒక్కసారి దాన్ని ఎక్స్పర్ట్స్ తోటి క్రాస్ చెక్ చేసుకుని తర్వాత మీరు ఇన్ఫర్మేషన్ని కరెక్టా తప్ప నేను పాటించవచ్చా లేదా అనేటటువంటి ఒక ఫైనల్ కంక్లూషన్కి వస్తే మీకు శ్రేయస్కరంగా ఉంటుందనేది నా సలహా. నమస్కారం అండి.